సో పెళ్లి చేసుకుంటామని చెప్పిన తర్వాత ఏంటండి మీ ఇంట్లో రియాక్షన్ ఏంటి? ఓకే అన్న మా వాళ్ళు నో ప్రాబ్లం, మన వాళ్ళ ఇష్టమేమో ఇంట్లో ఓకే ఇష్టం. అనేసారు. మీ ఇంట్లో మా ఇంట్లో చెప్పడానికి ఛాన్సే లేదు, ఒప్పుకోరు అని తెలుసు, ఫిక్స్డ్ అది. సో చెప్పినా ఆయన కూడా డేర్ చేసి వీళ్ళ డాడీకి నన్ను పరిచయం చేస్తే అంటే ప్రమాదాన్ని డైరెక్ట్ తెచ్చిపెట్టింది. అంటే నేనేమనుకున్నా డైరెక్ట్ గా చూస్తే వాళ్ళ క్యారెక్టర్ తెలుస్తుంది, అభిప్రాయం మారొచ్చు. అరే మనము క్యాస్ట్ లేకపోతే కల్చర్ చూసుకోవడం ఎందుకు, అబ్బాయి బాగున్నాడు కదా అని కూడా ఒపీనియన్ చేంజ్ అవుతుందేమో అని చిన్న హోప్ హోప్ ఉండింది. అది ట్రై చేసినా కానీ ఈయన రాలేదు. నాకంటే చిన్నప్పటి నుంచి కూడా అఫ్ కోర్స్ ఐఎమ్ దళిత్ ఎస్సీ, బట్ నేను ఎప్పుడు క్యాస్ట్ బ్యారియర్ తో లేదు. చిన్నప్పటి నుంచి అయినా నాకు పెద్దగా కులాల పట్టింపు లేదు. నా ఫ్రెండ్స్ కానీ నా పరివారం కానీ లేకపోతే నేను పెద్దగా ఏమంటారు ఎస్సీ అనగానే చాలా దూరం ఉంటారు, లేదు అన్టచబిలిటీ ఇట్లా ఏం లేదు. చిన్నప్పటి నుంచి అయినా కూడా నేను అందరితో కలిసి ఉన్నవాడిని. అంటే నూతన కళ హాస్టల్లో ఉంటుంది, 4th to 10th నూతన కళ నా కాన్స్టిట్యున్సీనే. తర్వాత 10th నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా నాది సిఈసి కాబట్టి అంత ఎక్కువ వైశ్య అండ్ అదర్ కమ్యూనిటీస్. హెచ్ఈసి అయితేనే కొంత డిఫరెంట్ ఉంటుంది. ఎంత అప్పర్ క్యాస్ట్ అండ్ ఏమంటాము ఓబీసీస్ ఎక్కువ ఉండే స్టడీనే కాబట్టి నేను క్యాస్ట్ బ్యారియర్. ఈమె విషయంలో కూడా నేను ఫ్రెండ్షిప్ చేయాలన్నా లేకపోతే నేను ఇప్పుడు ఈమెన్ లవ్ చేయాలన్నా కూడా నేను కులం ఏందని చూడాలి, నాకు కనెక్ట్ ఉండాలి. అంటే మన బక్రా అయి ఉండాలి, మనం బక్రా అయి ఉండాలి. సో అది అంటే మీన్స్ కోహెర్షన్ అంటామో కోఆర్డినేషన్ అంటామో అది కలవకపోతే అది కాదు, ఉట్టి బక్రానే చేసుకున్నాం, ఇంక ఏ క్వాలిటీస్ లేవనుకో అంటే నాకు కనెక్ట్ అయ్యేది. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేదు పాపం ఆయన ఇందాక ఒక విషయం చెప్పారు, మా అమ్మగారి తర్వాత మళ్ళీ ఆ ప్లేస్ లో అలా ఇక్కడ ఒకటి వినండి, ఇక్కడ అసలు కథ అక్కడ అసలు కథ చెప్తా వినండి. ఇప్పుడు నేను ఎంసీఏ చేసిన, తను డిగ్రీ, నేనేటో మూమెంటం పోవాలి. ఒక మూమెంటం అంటే ఇక నేను ప్రజా జీవితంలో పోవాలి. ఇప్పుడు మంచిగా ఎంసీఏ చేసిన అమ్మాయో ఎంకామ్ చేసిన అమ్మాయో నేను పోతా అంటే ఆమె నాతో వస్తుందా? ఒకవేళ నేను చేసుకోవాలనుకుంటే ఈమెనైతే కన్విన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈమెంది ఫస్ట్ ఫీల్ అయినా కూడా ఈ మనకి సిగ్నల్స్ లో పాజిటివ్ కనపడ్డది కదా, ఈమెను మనం ఎంతవరకైనా ఏమంటాం చిన్న మోసం చేసి పడేయచ్చు. దీనికి ఇటు పోతా. ఇప్పుడు అందరికి ఏంది, పిల్లగాడు పెళ్లి చేసుకోవాలంటే ఏం చదివాడు అని ఒకటి, ఫస్ట్ తర్వాత ఏం ఉద్యోగం చేస్తున్నాడు, తర్వాత వాళ్ళ ఆర్థిక స్థితి ఏంటి, ఇవన్నీ చూస్తారు. కానీ ఈమె నేను ప్రేమించిన తర్వాత ఈమె పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని ఎందుకంటున్నా అంటే ఈమె నా మాయలో పడింది. సో ఈమెన్ మెంటల్ ప్రిపరేషన్ చేయాలి. సో ఉంటదా, నాతో ఉండగలుగుతుందా? నేను ఇట్లా ఇప్పుడు ఏ భార్య అయినా భర్త ఫస్ట్ ఎకనామిక్ స్టేటస్ కూడా ఇంపార్టెంట్ కదా, ఎంత ప్రేమ అయినా సరే. నువ్వు సెటిల్గా చేసుకుందాం, నువ్వు వస్తే ఇప్పుడు మనం ఎట్లా బతకాలి అనేది ఉంటది. సో నేనే చాలా ఆలోచనలో ర్యాపిడ్ డెవలప్మెంట్ స్లోగా కనపడుతున్నాయి నాకు. ఎందుకంటే ఉద్యోగాల వైపు కంటే కూడా ఉద్యమం వైపే ఎక్కువ నా అడుగులు పడుతున్న క్రమంలో మనల్ని అమితంగా ప్రేమించగలిగిన వాళ్ళే మన కార్యాచరణకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మా మమ్మీ ఉంది, డిగ్రీ కాగానే ఉద్యోగం చేస్తే కొడుకు బాగుండు, పీజీ కాగానే ఉద్యోగం చేస్తే మా మమ్మీది ఏంటిది, వీడు సెటిల్ అయిపోతే పెళ్లి చేసేయచ్చు, మన బాధ్యత అయిపోతుంది అని. అయితే ఆ క్రమంలో ఆమె అట్లా ఎక్స్టెంటివ్ గా వస్తూ ఉన్నది. ఆ క్రమంలో ఈమె పరిచయం అయిన తర్వాత ఈమె నన్ను పెళ్లి చేసుకుంటే ఉద్యోగం లేకున్నా నన్ను భరించాలి, ఆ మెంటల్ ప్రిపేర్నెస్ ఉన్నదా అని చూస్తే 100% టింగ్ 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 అంటుంది. అప్పుడు నేను ఇక పెళ్లి కోసం అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నా. అప్పటికి ఈమె 19 years టీచర్ అయింది, 19 years అంతే. ఈమెకి ఎకనామిక్ సెక్యూరిటీ వచ్చింది, ఎకనామిక్ సెక్యూరిటీ వచ్చింది. సో గవర్నమెంట్ టీచర్ తను బతకడమే కాకుండా నాకు బువ్వ పెట్టగలుగుతుంది. సో సెక్యూరిటీ దొరికింది. అప్పుడు డేర్ చేసినాం. అప్పటి వరకు కూడా నేను ఏదో ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో ప్లాన్ చేసినా నాకు అది బోర్బాయిలు వేసినట్టే ఉండేది, పైసలు వచ్చేది. కానీ ఆ ఉద్యోగం అంటే ఎందుకో నాకు దీంట్లో ఎఫ్సిఐలో అసిస్టెంట్ మేనేజర్ ఎక్కడో ఖరగ్పూర్ వచ్చింది. అప్పుడు మా డాడీ అంత దూరం పోయి ఉద్యోగం చేసుడు ఏందిరా, అసలు బతుకుతారా, ఏమైనా దేని కొరకు పోయేదని. ఇంకోటి ఏదో ఎస్ఐ సెలెక్ట్ అయితే ఆయనకి ఇష్టం లేదు,
అంటే ఫిజికల్ టెస్ట్ పోతే కూడా పోలీసు వద్దని అంటుండే, ఎందుకో ఆయన ఉద్దేశం. ఇంకేదో ప్రయత్నం చేసినా కానీ అది మన కొంటికి పోయేటట్టు లేదు ఉద్యోగం. సో ఈమెకి ఇక్కడ వచ్చింది. సో ఈమె మనల్ని చూసుకోగలదు. ఇక అప్పుడు నేను సీరియస్గా 2003-4 నుంచి ఇంకా సీరియస్గా మూమెంట్లోకి ఎకనామిక్ సెక్యూరిటీ ఉంది కదా, అంటే ఇద్దరము ఏమి లేకుంటే ఇక అవి కొనసాగవు, బంధాలు ఎక్కువ కొనసాగవు. ఎందుకంటే ఎవరైనా ఒకటి పని చేయాలి. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా బంధాలు కూడా వీక్ అవుతూ ఉంటాయి. ఈమెకు కూడా ఏం స్ట్రెంత్ వచ్చింది, ఎస్ నేను నిన్ను ప్రొటెక్ట్ చేసుకోగలను, నాతో నువ్వు ఉంటే నాకు కూడా సమస్య లేదనే స్థితికి ఈమె వచ్చింది. మధ్యన 1-2 years అంతా డిస్టర్బెన్సెస్ అయినాయి కొంత. ఆ క్రమంలో తను చిన్న ఆమె కాబట్టి ఈ మళ్ళీ ఏమంటాము క్రాస్ చెక్ చేసుకోవడం, ఎట్లా ఉంటది నా లైఫ్, ఇట్లా అనుకోవడము, సందిగ్ధత, మళ్ళీ ఇట్లా అంటే మీ ఇద్దరి మధ్యన, మా ఇద్దరి మధ్యన కాదు, మేము పోతున్న క్రమంలో కలవడానికి సిచ్యువేషన్స్. వెన్ ఎవర్ షీ ఎంటర్డ్ ఇన్ టు ద జాబ్, ఇంకా ఆమెకు డేర్ వచ్చింది, ఎకనామిక్ ఫ్రీనెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంటది మహిళది అంటే ఆర్థిక స్వాతంత్రం మహిళకుంటే ఏదైనా సాధించగలుగుతుంది. అట్లా ఈమె మా ఆయన ఉద్యోగం చేయకపోయినా నేను తనతో జీవించగలను, తనను ప్రొటెక్ట్ చేయగలను అనే స్థితి వచ్చిన తర్వాత బోరబండలో పెట్టినాం. అప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత బోరబండలో పెట్టినాం. అప్పుడు ఎంత మినిమల్ ఒప్పుకోలేదా అప్పుడు? ఇంకా వాళ్ళేం ఒప్పుకోలేదు. సో మీరిద్దరు మీ ఇంట్లో మా ఇంట్లో వాళ్ళతో కలిసి మేము ఇంట్లో ఇప్పుడు ఓకే, మొత్తం 2 families ఇప్పుడు ఓకే. ఒక 2-3 years వరకు ఉన్నారు అనుకోండి. అది కూడా అపోజ్ చేసినట్టు కూడా కాదు, అయిష్టత అంతే, ఇష్టం లేదు, అయిష్టత.